హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ ఉగాది మరియు రంజాన్ సందర్భంగా మరి అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు లైక్ ఏపీపీఎస్సి, అంతేకాకుండా టీజీపీఎస్సి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి వంటి ఉద్యోగాలకు అన్ని కోర్సుల పైన కేవలం 399 రూపాయలకే ఫుల్ కోర్స్ ఆఫర్లో అయితే అందజేస్తున్నామండి. సో ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఏపీ పోలీసు, ఎండోమెంట్, సిడిపిఓ అండ్ ఏపీపీఎస్సి ఆల్ ఎగ్జామ్స్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఎస్ఎస్సి ఆల్ కోర్సెస్, టీజీపీఎస్సి ఆల్ కోర్సెస్. ఓకేనా? ఈ ఏ కోర్స్ మీరు తీసుకున్నా కూడా ఈ యొక్క ఆఫర్లో 399కే వస్తుందండి. కేవలము 399 మాత్రమే. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందండి. ఈ ఒక్క కోర్స్ మీరు కనుక తీసుకున్నట్లయితే, అంటే ఎనీ కోర్స్ 399 రూపీస్తో కోర్స్ తీసుకున్నట్లయితే మీకు అన్ని క్లాసెస్, ఓకేనా, 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంటుంది. అంతేకాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా మంచి ఆఫర్ అండి, లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. ఓకే, వెంటనే కోర్స్ తీసుకోండి. ఏ విధంగా తీసుకోవాలి మరి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. ఓకే, ముందే చెప్తున్నాను, ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. వెంటనే తీసుకోండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మరి ఎగ్జామ్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అండి. మొత్తం 40 మార్కులకు గాను ప్రశ్నలు అయితే వస్తాయి. ఓకేనా? 40 మార్కులు కవర్ చేసేటువంటి టాపిక్ అండి. మ్యాక్సిమం మనం ఉద్యోగం సాధించడానికి ఈ టాపిక్స్ అన్నీ కూడా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ఒక టాపిక్ పైన ప్రీవియస్గా టాప్ 10 జనరల్ స్టడీస్ పైన ప్రీవియస్ పేపర్స్ అయితే చూడడం జరిగింది మనము. ఇప్పుడు మరి ప్రీవియస్ పేపర్స్ ఆన్ ఇంగ్లీష్ అండి. ఓకేనా? ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, డైలీ ఫాలో అవ్వండి. వీటిని చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అంతేకాకుండా మన యాప్లో మరి రంజాన్ మరియు ఉగాది సందర్భంగా లాంచ్ చేసినటువంటి ఆఫర్స్ ఇంకా ఉన్నాయండి. సో వెంటనే తీసుకోండి. ఓకే, ఇంగ్లీష్ మోడల్ MCQs నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 1, స్పెల్లింగ్ టెస్ట్ అండి. ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. రిసీవ్ అన్నీ కూడా సేమ్ విధంగా పలుకుతాయండి. రిసీవ్, RECIVE, RECEIVE, RECEVE, RECIEV, రిసీవ్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, RECEIVE, రిసీవ్ అండి. కరెక్ట్ స్పెల్ ఇది. చాలామంది ఈ క్వశ్చన్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారండి. చాలామంది ఏదనుకుంటారు తెలుసా? RECIEVE, రిసీవ్ అనుకుంటారు. చాలామంది దీనికి ఆన్సర్ చెప్తారు. కానీ ఇక్కడ చూడండి, RECEIVE ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఈ బిట్. రిసీవ్ అనేది సరైన వర్ణక్రమము. దీని అర్థము అందుకోవడం, అంటే తీసుకోవడము. రిసీవ్. నెక్స్ట్ వన్, సెంటెన్స్ అరేంజ్మెంట్. ఇటీవల ఈ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్గా మారాయండి. అంతెందుకు, టీజీపీఎస్సి కండక్ట్ చేసిన, ఏపీపీఎస్సి కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో కూడా ఇవి అడుగుతున్నారండి. ఓకే, అరేంజ్ ద వర్డ్స్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఓకే, వైటల్ ఫర్ సర్వైవల్, వాటర్ ఈజ్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్. ఏ విధంగా రాయాలి మరి దీన్ని చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఫస్ట్ క్యూ, వాటర్ ఈజ్ వైటల్ ఫర్ సర్వైవల్ ఆఫ్ ఆల్ లివింగ్ థింగ్స్. ఫస్ట్ వాటర్ అండి. నెంబర్ 1, వాటర్ ఈజ్ వైటల్ ఫర్ ఆల్ లివింగ్ బీయింగ్స్. ఆప్షన్ 3, అంటే అది మీనింగ్ఫుల్ వర్డ్ అయ్యే విధంగా వాటిని మనము అరేంజ్ చేయాలి. ఓకేనా? వాటర్ ఈజ్ ఏ వైటల్ ఫర్ సర్వైవల్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ అనేది సరైన క్రమంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఎర్రర్ కరెక్షన్. ఐడెంటిఫై ద ఎర్రర్. షీ డోంట్ నో ద ఆన్సర్. షీ డోంట్ నో ద ఆన్సర్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, డిడెంట్. ఓకే, డిడెంట్. షీ అనేది ఇక్కడ వస్తుంది. షీ అనేది థర్డ్ పర్సన్ అండి. ఓకే, థర్డ్ పర్సన్ సింగులర్. కాబట్టి ఇక్కడ ఏం రావాలండి? డజంట్ అనేది ఉపయోగించాలి. ఓకే, డోంట్ లేదా డజంట్.
ఓకేనా. ఇక్కడ తప్పుగా ఉన్నటువంటిది ఏంటండి, డోంట్ అండి. డోంట్ అనేది తప్పుగా ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏం యూజ్ చేయాలి, డజంట్ అనేది ఉపయోగించాలి. ఇందులో ఎర్రర్గా ఉన్నది ఏంటి, డోంట్. ఓకేనా, ఇక్కడ డజంట్ అనేది రావాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ పేపర్లో కూడా చూసాము, షీ గో టు స్కూల్ అని ఇస్తాడు మనకి, గో టు స్కూల్ కరెక్టే అనిపిస్తుంది, కానీ అక్కడ మనకేంటి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి గోస్ అని రావాలి. ఓకే, గోస్. ఇక్కడ డజ్, డజ్, గోస్. ఓకే, ఈ విధంగా అయితే మనము ఉపయోగించాలి థర్డ్ పర్సన్ సింగులర్కి. ఓకే, నెక్స్ట్ వన్, గుడ్ కమ్యూనికేషన్ ప్యాసేజ్ కంప్లీషన్ అండి ఇది. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఎసెన్షియల్ ఇన్ టుడేస్ వరల్డ్. దే హెల్ప్ ఇన్ గుడ్ జాబ్ ఇంటర్వ్యూస్, టీమ్ వర్క్ అండ్ బిల్డింగ్ రిలేషన్షిప్. ఆన్సర్ ఆప్షన్ బి అండి. దేర్ ఫోర్ ఇంప్రూవింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా, చూద్దాం ఇక్కడ. మునుపటి వాక్యం ప్రాముఖ్యత చెప్పినందున సరైన కొనసాగింపు. దేర్ ఫోర్ ఇంప్రూవింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ ఇంపార్టెంట్. అంతేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రిపోజిషన్స్. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ డాష్ లెర్నింగ్ న్యూ లాంగ్వేజెస్. హీ ఈజ్ ఇంట్రెస్టెడ్, ప్రీవియస్ పేపర్లో కూడా వచ్చిందండి. ఇంట్రెస్ట్ అనేటువంటి దానికి వచ్చింది అనుకోండి ముందు, ఓకేనా, దాని తర్వాత ఏం రావాలి, వెంటనే ఇన్ అనేది రావాలి కంపల్సరిగా. ఇంట్రెస్టెడ్ అనేటువంటిది వర్డ్ కనుక యూజ్ చేస్తే ఖచ్చితంగా ఇన్ అని రావాలి. ఓకేనా, ఇంట్రెస్టెడ్ ఇన్ అనేది సరైన ప్రిపోజిషనల్ ఫ్రేజ్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. షీ ఈజ్ అ మోర్ టాలర్ దెన్ హర్ సిస్టర్. షీ ఈజ్ మోర్ టాలర్ దెన్ హర్ సిస్టర్. ఆన్సర్ ఆప్షన్ సి, షీ ఈజ్ అ టాలర్ దెన్ హర్ సిస్టర్. షీ ఈజ్ టాలర్, అంతే, మోర్ అవసరం లేదు. టాలర్ అంటేనే పెద్ద అని అర్థం, మోర్ అంటే అసలు అవసరమే లేదు అక్కడ. ఓకేనా, షీ ఈజ్ టాలర్ దెన్ హర్ సిస్టర్. ఇంప్రూవ్ ద సెంటెన్స్ అని అంటారు వీటిని. ఓకేనా, చూద్దాం ఇక్కడ. టాలర్ అనేది ఇప్పటికే కంపారిటివ్ కాబట్టి మోర్ అనేది అవసరం లేదు. టాలర్ అంటేనే తనకంటే పెద్ద అని అర్థము, పొడవు అని అర్థము కదా. మళ్ళీ మోర్ టాలర్ అంటే ఇంకా పెద్ద, ఇంకా పొడవు అనేది యూజ్ చేయం కదా. అది ముగ్గురు నలుగురు ఉన్న దగ్గర అయితే యూజ్ చేస్తాము. ఓకే, ఇద్దరి మధ్య కంపారిటివ్ అనేది ఇద్దరి మధ్యనే ఉంటుంది. స్పాటింగ్ ఎర్రర్స్. ఐడెంటిఫై ద ఎర్రర్. షీ యాజ్ ఏ బ్లూ హెయిర్. షీ యాజ్ ఏ బ్లూ హెయిర్. మరి తప్పుగా ఉన్నటువంటిది ఏంటండి ఇందులో, సి, ఏ బ్లూ హెయిర్ అనేది తప్పుగా ఉందండి వర్డ్. షీ యాజ్ ఏ బ్లూ హెయిర్ అనేది తప్పు. ఏం రావాలి ఇక్కడ మరి, హెయిర్ అనేది అన్కౌంటబుల్ నౌన్ అండి. ఓకేనా, అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి హెయిర్ తప్పు, హెయిర్స్ అనేది తప్పు. సరైన వాక్యం ఏంటి, షీ యాజ్ బ్లూ హెయిర్. ఏ అనేది అవసరం లేదు. షీ యాజ్ బ్లూ హెయిర్ అంతే, అది కూడా హెయిర్, హెయిర్స్ అనేది వాడరు. ఓకేనా, అన్కౌంటబుల్, అన్కౌంటబుల్ అంటే మనం లెక్కించడానికి వీలు ఉంటుందా అండి. హెయిర్స్, హెయిర్స్ ఎన్ని ఉన్నాయి అంటే చెప్పగలుగుతామా, చెప్పలేము. ఇప్పుడు వీ హ్యావ్ ఎ 2 legs అంటాము, లెగ్స్ ఇవి 2 కౌంట్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ షీ హ్యాజ్ ఏ 2 legs అన్నాం అనుకోండి, కరెక్ట్ కదా, లెగ్స్ని లెక్క పెడతాం. హెయిర్స్ని లెక్క పెట్టగలమా, నో. కాబట్టి అన్కౌంటబుల్ నౌన్ అంటారు ఇలాంటి వాటిని. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఏం రావాలి, షీ హ్యాజ్ ఏ బ్లూ హెయిర్ అంతే. షీ హ్యాజ్ బ్లూ హెయిర్. ఆప్షన్ సి ఈజ్ ద రాంగ్ అండి, రాంగ్ ఇచ్చారు ఇక్కడ, గమనించాలి. యాంటోనిమ్స్. చూస్ ద ఆపోజిట్ ఆఫ్ ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్ యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, న్యాచురల్. ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమమైనది, న్యాచురల్ అంటే ప్రకృతి సిద్ధమైనది. ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమం, న్యాచురల్ అంటే సహజమైనది. హోమోనిమ్స్ అంటే సేమ్, ఒకే విధంగా పలకగలిగేటువంటి వర్డ్స్ అండి, హోమోనిమ్స్ అంటారు వీటిని. చూస్ ద కరెక్ట్ హోమోనిమ్ ఫర్ సెయిల్. సెయిల్, ఆప్షన్ ఏ సెయిల్. ఓకే, సెయిల్. సెయిల్ అనేది నౌకాయానము చేయడం అండి, సెయిలింగ్ అంటారు కదా. సేల్ అంటే అమ్మడము, బట్ సమానంగా వీటి ప్రొనౌన్సియేషన్ అనేది ఉంటుంది, కానీ అర్థాలు మాత్రం డిఫరెంట్. హోమోనిమ్స్ అంటే ఏంటి, ఒకే విధంగా పలకడం బట్ అర్థాలు మాత్రము సేమ్ రావడం. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్, ఐసిఈ, ఐస్.
ఈవైఎస్ ఐస్, రెండింటిని సేమ్ పలుకుతాం, ఐస్ ఐస్. బట్ ఐస్ అంటే ఏంటి, మంచు ముక్క. ఐస్ అంటే ఏంటి, కండ్లు. రెండింటికి తేడా ఉంది కదా, బట్ పలకడం మాత్రము సేమ్. హోమోనిమ్స్ అంటాం ఇలాంటి వాటిని. ఓకే, నెక్స్ట్ వన్ సినోనిమ్స్. చూస్ ద సినోనిమ్ ఆఫ్ బ్రేవ్. బ్రేవ్ అంటే ధైర్యం. ధైర్యాన్ని మరొక పదం ఏంటి, సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్. కోవర్డ్, ఫియర్ఫుల్, కరేజియస్, వీక్. ఆప్షన్ సి కరేజియస్. ఓకే, చూద్దాం. బ్రేవ్కి సమానార్థం కరేజియస్. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. కన్వర్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్ అండి. రాజు సాట్, ఐ కెన్ సాల్వ్ ద ప్రాబ్లం. ఐ కెన్ సాల్వ్ ద ప్రాబ్లం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్కి మారిస్తే రాజు సెడ్ అన్నాడు కదా, రాజు సెడ్ దట్ అనేది వస్తుంది. రాజు సెడ్ దాట్. ఓకే, సో రాజు సెడ్ దట్ వచ్చిన తర్వాత హీ కుడ్, కెన్ అనే దగ్గర కుడ్ వస్తుంది, సాల్వ్ ద ప్రాబ్లం. ఓకేనా, హీ కుడ్ అంటే అతను ప్రాబ్లం సాల్వ్ చేయగలడు అని చెప్పాడు. చూద్దాం, కెన్ అనేది కుడ్గా మారుతుంది. ఓకే, ఇంపార్టెంట్ అండి. ఐ అనేది హీగా మారుతుంది. ఓకే, అతను చెప్పాడు ఏంటి, రాజు చెప్పాడు నాతో ఏంటి, నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను అని చెప్పాడు. మనం ఏం చెప్దాం, రాజు నాతో అని చెప్పాడు, అతను ప్రాబ్లం సాల్వ్ చేస్తాను అని చెప్పాడు. అంతే కదా, ఆ విధంగా మార్చాలి. ఐ అనే దగ్గర హీ అని వస్తుంది, అతను. కెన్ అనే దగ్గర కుడ్ అనేది వస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. కన్వర్ట్ ప్యాసివ్ వాయిస్. దే బిల్ట్ ఏ న్యూ హాస్పిటల్ లాస్ట్ ఇయర్. దే బిల్ట్ ఏ న్యూ హాస్పిటల్ లాస్ట్ ఇయర్. ఆప్షన్ ఏ అండి. ఏ న్యూ హాస్పిటల్ వాజ్ బిల్ట్ లాస్ట్ ఇయర్ బై దెమ్. ఓకేనా, బై దెమ్ అనేది మరి యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి మధ్య తేడా ఉంటుందండి. ఓకేనా, ఇంపార్టెంట్. పాస్ట్ టెన్స్ కాబట్టి వాజ్ బిల్డ్ అనేది సరైనదిగా ఇక్కడ ఉపయోగిస్తాము. నెక్స్ట్ వన్ పారా కంప్లీషన్. ద ఇంటర్నెట్ హ్యాజ్ అ revolutionized communication today. People can connect across the world instantly. Answer option A. Therefore, traditional letters are now rare. అంతే కదండి, ట్రెడిషనల్ లెటర్స్ ఉన్నాయా ప్రజెంట్? లెటర్స్ వేసుకునే సాంప్రదాయం అంతా పోయింది. ప్రజెంట్ ప్రపంచమంతా కూడా రెవల్యూషనరీగా మారి వెంటనే ఎవరితో మాట్లాడాలన్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా మాట్లాడగలుగుతున్నాం. ఇన్స్టాంట్ కమ్యూనికేషన్కి సరైన కొనసాగింపు దేర్ ఫోర్ ట్రెడిషనల్ లెటర్స్ ఆర్ నౌ రేర్. నెక్స్ట్ ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్. చూస్ ద మీనింగ్ ఆఫ్ హిట్ ద సాక్. హిట్ ద సాక్ అంటే ఏంటి? గో టు స్లీప్. ఓకే, పడుకోవడము అని అర్థము. హిట్ ద సాక్ అంటే నిద్రపోవడము. నెక్స్ట్ వన్ సబ్స్టిట్యూషన్ అండి. సబ్స్టిట్యూషన్ వన్ వర్డ్ ఫర్ ఎ పర్సన్ హూ లవ్స్ బుక్స్. అంటే ఒక వ్యక్తికి పుస్తకాలంటే చాలా ఇష్టం అండి. తెలుగులో అయితే మనం ఏమంటాము? పుస్తకాల పురుగు అంటాము తెలుగులో. మరి అదే ఇంగ్లీష్లో ఏమంటామండి? సో బిబిలియోఫైల్. ఓకే, బిబిలియోఫైల్ అనే పేరుతో పిలుస్తాము. పుస్తకాల పురుగు, ఎ పర్సన్ హూ లవ్స్ బుక్స్. బిబిలియోఫైల్ అనగా పుస్తక ప్రియుడు. నెక్స్ట్ వన్ జాయినింగ్ సెంటెన్స్. కంబైన్ ద సెంటెన్సెస్. ఇట్ వాజ్ రైనింగ్, వి స్టేయిడ్ ఇండోర్. రెండింటిని కలపాలండి. వర్షం పడుతుంది, మేమందరము లోపల వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఏం రావాలి? రెండింటిని కలిపేటప్పుడు ఎప్పుడైనా కూడా సో అనేది వస్తుంది. ప్రీవియస్ క్లాస్లో కూడా మనం విన్నాము. సో కంబైన్ ద సెంటెన్స్ ఎక్కడ వచ్చినా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇట్ వాజ్ రైనింగ్, రెయిన్ పడుతుంది కాబట్టి సో అనేది ఎందుకు యూజ్ చేస్తాం? కంజంక్షన్ ఇది. ఓకేనా, ఇట్ వాజ్ రైనింగ్ సో వీఆర్ స్టేయిడ్ ఇండోర్. అంతే కదండి, రెయిన్ పడుతుంది కాబట్టి లోపలే వెయిట్ చేస్తున్నాము కాబట్టి. ఓకేనా, సో అనేది సరైన కంజంక్షన్, గుర్తుంచుకోవాలి. టాపిక్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ప్యాసేజ్. టాపిక్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ప్యాసేజ్. అరేంజ్ ద సెంటెన్స్ లాజికల్లీ. బుక్స్ ప్రొవైడ్ నాలెడ్జ్, వీ షుడ్ రీడ్ డైలీ. రీడింగ్ ఇంప్రూవ్స్ అవర్ థింకింగ్ స్కిల్స్. దీన్ని మీనింగ్ఫుల్ సెంటెన్స్గా అమర్చాలి. ఓకేనా, చూద్దాం. ముందుగా పి అండి. ఏంటి? బుక్స్ ప్రొవైడ్ నాలెడ్జ్, వీ షుడ్ రీడ్ డైలీ. రీడింగ్ ఇంప్రూవ్స్ అవర్ థింకింగ్ స్కిల్స్. పిక్యూఆర్ అనేది సరైనది. బుక్స్ ప్రొవైడ్ నాలెడ్జ్, రీడింగ్ ఇంప్రూవ్స్ థింకింగ్, వీ షుడ్ రీడ్ డైలీ. నెక్స్ట్ ఎర్రర్ కరెక్షన్. ఐడెంటిఫై ద ఎర్రర్.
హీ గో టు స్కూల్ ఎవ్రీడే. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఓకేనా, హీ గో టు స్కూల్ అనేది రాదండి. థర్డ్ పర్సన్ సింగులర్. హీ అనేది ఏంటి, థర్డ్ పర్సన్. ఐ అనేది ఫస్ట్ పర్సన్. హీ అనేది హై, వి. హీ అనేది ఉంది కదా, హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అండి. ఓకేనా, కాబట్టి ఇక్కడ గోస్ అనేది రావాలి. ఇక్కడ గో అనేది తప్పుగా ఇచ్చారు. మరి ఇక్కడ ఏం రావాలి గో దగ్గర, గోస్. హీ గోస్ టు స్కూల్. ఓకే, గోస్ టు స్కూల్ అనేది రావాలి. ఓకే, నెక్స్ట్ వన్, fill in the blank. The train arrived. The train arrived dash time. ఆన్సర్ ఆన్ టైమ్ అండి. ఆన్ టైమ్ అంటే అనుకున్న సమయానికి ట్రైన్ వచ్చింది. ద ట్రైన్ అరైవ్డ్ ఆన్ టైమ్. ఆన్ టైమ్ అనేది సరైన ఫ్రేజ్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సెంటెన్స్ కంప్లీషన్. ఇఫ్ యూ స్టడీ వెల్. ఇఫ్ యూ స్టడీ వెల్ ఇక్కడ ఏంటి, కండిషన్. అంటే ఒకవేళ మీరు బాగా చదివినట్లయితే ఏమవుతుందండి, బాగా చదివితే ఫెయిల్ అవుతామా, యూ విల్ ఫెయిలా. బాగా చదివినాక ఎందుకు ఫెయిల్ అవుతాము, కండిషన్ చూడాలి ఇక్కడ. యూ విల్ పాసా, యూ విల్ ఫెయిల్డా, యూ ఫెయిలింగా, ఏంటి, యూ విల్ పాస్ అండి. కండిషన్ చూడాలి ఇక్కడ. ఇఫ్ యూ స్టడీ వెల్ అంటే మీరు బాగా చదివితే నో డౌట్ పాస్ అవుతాం, యూ విల్ పాస్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ కండిషన్ కాబట్టి యూ విల్ పాస్ అనేది సరైనది. ఇఫ్ అనేది ఎక్కడైనా కూడా వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి అది పాజిటివ్గా ఉంది అని అర్థమే. ఓకేనా, ఇఫ్ ఈ రన్ వెల్, ఇఫ్ ఈ ప్రాక్టీస్ వెల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఈ ప్రాక్టీస్ వెల్ వీ విల్ విన్ ఇన్ ఏ రేస్. అంతే కదండి. ఇఫ్ అనే స్టేట్మెంట్ వచ్చింది అనుకోండి, సింపుల్గా అది పాజిటివ్గా ఉంది అనేది మనం ఆన్సర్ చేయాలి, నెగిటివ్లోకి వెళ్ళదు. ఓకేనా, నెక్స్ట్ వన్, స్పెల్లింగ్ టెస్ట్. ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. కమిటీ, 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 కమిటీ అన్నీ కూడా సేమ్ మీనింగ్తో పలుకుతున్నాయి. బట్ ఆన్సర్ చూద్దాం. ఆప్షన్ బి, COMMITTEE, కమిటీ. కన్ఫ్యూజ్ కావద్దు, కమిటీ అనేది సరైన వర్ణక్రమం. సెంటెన్స్ అరేంజ్మెంట్. అరేంజ్ ద వర్డ్స్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్. చూద్దాం. ఎడ్యుకేషన్ ఈజ్ ద ఆఫ్ ఏ కంట్రీ. ఎడ్యుకేషన్ ఈజ్ ద బ్యాక్ బోన్. ఇక్కడ చూద్దాం, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, క్యూ. ఎడ్యుకేషన్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఏ కంట్రీ. ఎడ్యుకేషన్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ కంట్రీ. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, ఆప్షన్ ఏ సరైన క్రమము. ఎడ్యుకేషన్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఏ కంట్రీ. నెక్స్ట్ వన్, స్పాటింగ్ ఎర్రర్స్. ఐడెంటిఫై ద ఎర్రర్స్. షీ హ్యాస్ 2 brothers. షీ హ్యాస్ 2 brothers. ఇక్కడ ఎర్రర్ ఏముందండి మరి, ఆన్సర్ ఆప్షన్ సి, 2 brothers అనేది తప్పండి. 2 brothers అనేది తప్పు. ఏం రావాలి ఇక్కడ మరి, సో బ్రదర్ బదులు బ్రదర్స్ రావాలి. ఇక్కడ 2 brother అనే ఇచ్చారు. ఇక్కడ చూడండి, 2 brother అన్నారు అంతే. ఇక్కడ సింగులర్గా అడగలేదు. 2 అనేది ప్లూరల్. ఓకేనా, 1 brother అంటే ఓకే ఫైన్, కరెక్ట్ ఆన్సర్. 1 అసలు 1 అనే దానికి ఉండదండి, షీ యాజ్ ఏ బ్రదర్ అంతే. ఓకేనా, ఇక్కడ 2 అని ఇచ్చాడు కదా, అంటే మోర్ దెన్ 1, ప్లూరల్ కదా. సో బ్రదర్స్ అనేది రావాలి ఇక్కడ. ఇది తప్పు కాబట్టి ఇక్కడ బ్రదర్స్ అని ఇచ్చుంటే సరైనదని గుర్తుంచుకోవాలి. Passage completion. A balanced diet is essential for good health. It provides the necessary nutrients and keep diseases away. Answer option C అండి. Therefore, one should eat a variety of foods. బ్యాలెన్స్డ్ డైట్ గురించి చెప్పినందున సరైన కొనసాగింపు, వన్ షుడ్ ఈట్ ఏ వెరైటీ ఆఫ్ ఫుడ్స్. బ్యాలెన్స్డ్ డైట్ అంటాము. ఫైబర్ ఉన్నవి తినాలి, విటమిన్స్ ఉన్నవి, ఓకేనా, ఫ్యాట్స్ ఉన్నవి, లాంటివి మనము అన్నీ కలిపి తిన్నట్లయితే అది బ్యాలెన్స్డ్ ఫుడ్గా చెప్పుకోవచ్చు. ప్రెపోజిషన్స్. హీ ఈజ్ గుడ్ డాష్ మ్యాథమెటిక్స్. హీ గుడ్. ఆప్షన్ బి, ఎట్ మ్యాథమెటిక్స్. హీ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్. గుడ్ ఎట్ అనేది సరైన ప్రెపోజిషనల్ ఫేజ్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, హీ కానీ షీ కానీ గుడ్ అని వచ్చింది అనుకోండి, అంటే ఆ వ్యక్తి యొక్క గుణాన్ని చెప్తుంది అనుకోండి, గుడ్. ఓకేనా, వచ్చినప్పుడు ఎట్ అనేది రావాలి. ఓకేనా, నెక్స్ట్ వన్, ఇంప్రూవ్ ద సెంటెన్స్. షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. షీ ఈజ్ మై బెస్టెస్ట్ ఫ్రెండ్ అంటున్నారు ఇక్కడ. బెస్టెస్ట్ ఫ్రెండ్ ఉంటుందా అండి ఎక్కడైనా? ఉండదు. కాబట్టి
ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనేది ఉంటుంది. ఓకేనా, బెస్ట్కి బెస్టెస్ట్కి అనాల్సిన అవసరము లేదు. ఓకే, గుడ్ బెటర్ బెస్ట్ ఉంటుంది అంతే. గుడ్ బెటర్ బెస్ట్, బెస్టే థర్డ్ ఫామ్. యాంటోనిమ్స్, చూస్ ద ఆపోజిట్ ఆఫ్ ఆప్టిమిస్టిక్. ఆప్షన్ సి పెసిమిస్ట్ అండి. ఓకేనా, ఆప్టిమిస్టిక్ అంటే ఆశావాది, పెసిమిస్ట్ అంటే నిరాశావాది, అంతే కదండి. వ్యతిరేక పదము అడిగారు ఇక్కడ. ఆప్టిమిస్ట్ అంటే ఆశావాదం, పెసిమిస్ట్ అంటే నిరాశావాదము. చూస్ ద కరెక్ట్ హోమోనిమ్ ఫర్ బేర్. ఓకే, బేర్ హోమోనిమ్స్, బేర్, బీర్, బేర్, బార్. ఆప్షన్ ఏ బేర్. ఓకే, బేర్ నాక్డ్ అండ్ బీర్ యానిమల్ సమానంగా ఉచ్చరించబడతాయండి. ఓకేనా, ఇంపార్టెంట్. సినోనిమ్స్, చూస్ ద సినోనిమ్ ఆఫ్ హ్యాపీ. సింపుల్ కదా, సినోనిమ్ అంటే ఏంటి? సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్, జాయ్ఫుల్. నెక్స్ట్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. కన్వర్ట్ టు ప్యాసివ్ వాయిస్. దే క్లీన్ ద రూమ్ డైలీ. దీన్ని ఏం చేయాలి? కన్వర్ట్ టు ప్యాసివ్. యాక్టివ్ వాయిస్లో ఉంది, ప్యాసివ్ వాయిస్లోనికి మార్చాలి. ఆప్షన్ ఏ, ద రూమ్ ఈజ్ క్లీన్డ్ డైలీ బై దెమ్. అనేది కంపల్సరీగా వస్తుందండి. ఓకేనా, ద రూమ్ ఈజ్ క్లీన్ చేయబడింది బై దెమ్. ఓకే, క్లీన్ పాస్ట్ టెన్స్ కాబట్టి ఈజ్ క్లీన్డ్ సరైనది. ఓకేనా, క్లీన్ అనేది పాస్ట్ వచ్చింది కాబట్టి దానికి క్లీన్డ్ అనేది రావాలి. నెక్స్ట్ వన్, ఐడియం అండ్ ఫ్రేజ్. చూస్ ద మీనింగ్ ఆఫ్ బ్రేక్ ద ఐస్. ఆప్షన్ ఏ, స్టార్ట్ ఏ కన్వర్జేషన్ అంటే మాట్లాడడం. ఓకే, నెక్స్ట్, సబ్స్టిట్యూషన్. వన్ వర్డ్ ఫర్ వన్ హూ కలెక్ట్ స్టాంప్స్. స్టాంప్లను కలెక్ట్ చేసేవారిని ఏమంటామండి? ఆప్షన్ ఏ, ఫిలాటలిస్ట్. ఓకే, ఫిలాటలిస్ట్ అనగా స్టాంపులు సేకరించేటువంటి పర్సన్. ఓకే, జాయినింగ్ సెంటెన్సెస్. కంబైన్ ద సెంటెన్సెస్. ఐ లైక్ కాఫీ, ఐ డోంట్ లైక్ అ టీ. ఐ లైక్ కాఫీ, ఐ డోంట్ లైక్ అ టీ. రెండింటిని కలపాలి. ఓకేనా, ఆన్సర్ ఆప్షన్ ఏ, ఐ లైక్ కాఫీ బట్ ఐ డోంట్ లైక్ టీ. అంటే నాకు కాఫీ ఇష్టం లేదు కాబట్టి ఐ డోంట్ లైక్ టీ. ఓకేనా, రెండింటికి మధ్య కంపారిజన్ అనేది చూపిస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్, బట్ అనేది వ్యతిరేక భావాన్ని తెలుపుతుంది. నెక్స్ట్, టాపిక్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ప్యాసేజ్. అరేంజ్ ద సెంటెన్స్ లాజికలీ. ఇట్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ స్పోర్ట్. ఫుట్బాల్ ఈజ్ ప్లేడ్ వరల్డ్ వైడ్. ఇట్ బ్రింగ్స్ పీపుల్ టుగెదర్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఫస్ట్ క్యూ, ఫుట్బాల్ ఈజ్ ప్లేడ్ వరల్డ్ వైడ్. ఆర్ ఇట్ బ్రింగ్స్ పీపుల్ టుగెదర్. లాస్ట్ పి, ఇట్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ స్పోర్ట్. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. ఫుట్బాల్ ఈజ్ ప్లేడ్ వరల్డ్ వైడ్ రావాలి. ఓకే, ఇంపార్టెంట్. ఎర్రర్ కరెక్షన్. ఐడెంటిఫై ద ఎర్రర్. షీ హ్యావ్ టూ డాగ్స్ అండి. ఓకేనా, షీ హ్యావ్ ఏం తప్పుగా ఏముంది మరి ఇక్కడ? ఇంతకుముందు ఒకటి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం. ఇక్కడ ఆల్రెడీ డాగ్స్ అన్నారు, మళ్ళీ టూ అవసరం లేదు కదా. ఆప్షన్ బి, షీ హ్యావ్ అనేది తప్పు. ఓకే, షీ హ్యాజ్ అనేది రావాలి ఇక్కడ. ఓకే, హ్యాజ్. షీ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి హ్యాజ్ అనేది రావాలి. ఓకేనా, హ్యాజ్. ఇక్కడ టూ అన్నారు, డాగ్స్ అని కూడా ఇచ్చారు, కరెక్టే ఇది. డాగ్ అంటే మాత్రం తప్పు, డాగ్స్ అనేది రావాలి. ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఐ ప్రిఫర్ కాఫీ డాష్ టీ. ఆప్షన్ ఏ, టు టీ. ఐ ప్రిఫర్ కాఫీ టు టీ. ప్రిఫర్ తర్వాత టు అనేది తప్పకుండా వాడాలి, ప్రిఫర్ అనేది వస్తే. ఓకే, నెక్స్ట్ వన్. ఆల్ త్రూ ఇట్ వాజ్ రైనింగ్ డాష్. ఆల్ త్రూ ఇట్ వాజ్ రైనింగ్. ఆప్షన్ బి, వి వెంట్ అవుట్ విత్ అంబరిల్లాస్. ఆల్ త్రూ అనగా అయినప్పటికీ, కాబట్టి వి వెంట్ అవుట్ విత్ అంబరిల్లాస్ అంటే వర్షం పడుతుంది కాబట్టి అంబరిల్లాస్తో వెళ్ళాము. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. కన్వర్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్. టీచర్ సెడ్ ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. టీచర్ సెడ్ దట్ ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్.
సత్యమైన సాధారణ నిజాలని చెప్పేటప్పుడు వాక్య నిర్మాణం మార్చాల్సిన అవసరము లేదు. ఓకేనా, ఎలా ఉంటే అలానే ఉంటుందండి. ఓకే, ఫ్యాక్ట్స్ అన్నీ కూడా యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, కన్వర్ట్ ద ప్యాసివ్ వాయిస్. దే విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ నెక్స్ట్ వీక్. దే విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ నెక్స్ట్ వీక్. ఆప్షన్ ఏ. ద ప్రాజెక్ట్ విల్ బీ కంప్లీటెడ్ నెక్స్ట్ వీక్ బై దెమ్. ఇంపార్టెంట్. ఫ్యూచర్ టెన్స్లో ఉన్నది విల్ బీ కంప్లీటెడ్ సరైన రూపం అండి. ఓకే, నెక్స్ట్ వన్ ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్. చూస్ ద మీనింగ్ ఆఫ్ వన్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే హ్యాపెనింగ్ రేర్లీ, చాలా అరుదుగా జరిగేటువంటి సందర్భాలలో దాన్ని వాడతాం. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.